గురించి నేను ఆలోచించాను. తర్వాత ఇస్సాకు ఎదిగి పెద్దవాడవుతుంటాడు. దేవుడు మళ్ళీ అబ్రాహాం దర్శిస్తాడు. అబ్రాహాం దర్శించిన దేవుడు అబ్రాహాంతో చెప్తాడు, అబ్రాహామా అన్నప్పుడు చిత్తం ప్రభు అని అబ్రాహాం దేవునికి ఉత్తరం ఇస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు నీ కుమారుడిని తీసుకొని నాకు ఒక పర్వతం మీద, మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద నువ్వు అతన్ని బలిగా, దహన బలిగా అర్పించాలి. ఆమేన్, హల్లెలూయా అని చెప్పినప్పుడు అబ్రహాం వెంటనే తన కుమారుడిని తీసుకొని, పని వాళ్ళని తీసుకొని 3 రోజుల ప్రయాణం చేసి ఆ పర్వతంలోకి చేరుకొని, తన వెంట వచ్చిన పని వాళ్ళని అక్కడ ఉండండి, నేను మొక్కుబడి చెల్లించుకొని వస్తాను అని ఆ కొండ మీదకి ఎక్కి అరుగు కట్టి, బలిపీఠం కట్టి,